ఏపీలో ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవలు నిలిచిపోయాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్ లో ఉండటంతో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. గత కొద్ది నెలలుగా బకాయిలు పేరుకుపోయినా వాటి చెల్లింపులపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేసింది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలో ప్రైవేటు హాస్పిటల్స్ లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. సంజీవినిగా ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో హాస్పిటల్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3,000 కోట్ల రూపాయల బకాయిలు ఉండడంతోనే ఆశ ఈ నిర్ణయం తీసుకునింది. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలను కూడా పూర్తిగా నిలిపివేసి సమ్మెబాట పట్టనున్నారు. దీనికి సంబంధించి తిరుపతి జిల్లాలో కూడా చాలా వరకు అంటే 38 హాస్పిటల్స్ కూడా ఈ వైద్య సేవలు అందిస్తుంది. అయితే ఈ హాస్పిటల్ కూడా సేవలను బంద్ చేస్తూ వారు సమ్మెబాట పడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తిరుపతి జిల్లాకు సంబంధించి అధ్యక్షులు డాక్టర్ అనంత్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఆశ ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతి జిల్లాలో కూడా వైద్య సేవలను కూడా పూర్తిగా బంద్ చేయడం జరిగింది. దీనిపైన ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలు మీరు రూపొందించుకోబోతున్నారు? చెప్పాలంటే ఇది మొదటిసారి కాదు ఈ సమ్మె, ఇది మూడోసారి. ఇప్పటికీ బకాయిలు పెండింగ్ గురించి ఒకసారి చేశాను. దాని తర్వాత మాకు హామీలు ఏ విధంగా వచ్చాయంటే వన్ టైం సెటిల్మెంట్ చేస్తామనేసి గవర్నమెంట్ చెప్పింది. దాని తర్వాత యూనివర్సల్ హెల్త్ స్కీమ్ వెళ్ళే లోపల ఏప్రిల్ 1న వెళ్తున్నాం కాబట్టి ఆ లోపల బకాయిలు తీర్చేసి దాని తర్వాత యూనివర్సల్ హెల్త్ స్కీమ్కి వెళ్తామని చెప్పారు. అది జరగని పక్షంలో ఈ సమ్మె బేట పట్టాల్సి వచ్చింది. మాకు ప్రధానంగా మీరు నోటీసు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి గత 10 రోజులకు ముందు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉంది మీకు? ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి మాకు 2-3 పిలుపులు వచ్చాయి, మీటింగ్స్ కూడా జరిగాయి. అక్కడ సీఈఓతో మాట్లాడాము. వాళ్ళు చాలా అద్భుతంగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మా డిమాండ్స్ అన్నింటినీ చాలా కేర్ఫుల్గా చేసి పైన అథారిటీస్కి చేరవేయడం కూడా జరిగింది. కాకపోతే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేని దాని వలన సకాలంలో ఈ నిధులు రిలీజ్ చేయలేని పరిస్థితి వల్ల ఈ డిలే అవుతుండొచ్చు. కాకపోతే మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, టారిఫ్స్ ఎప్పటి నుంచో హైక్ జరగలేదు, అది సకాలంలో పెంచి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ రాకముందు పెండింగ్ బకాయిలు ఏవి ఉన్నాయో అవి కానీ ఇవ్వగలిగితే మాత్రం చాలా బాగుంటుంది అనేసి. పేద ప్రజల సంజీవినిగా ఉన్న డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవలు నిలుపుదల చేస్తూ ఆశ ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతి జిల్లాలో కూడా కొన్ని ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా ఆ సమ్మెలో పాల్గొనడం జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ పర్పస్ కింద ఏదైనా రోగులు ఎవరైనా వస్తే వాళ్ళకి వైద్య సేవలు అందిస్తామని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఏదైతే తమ డిమాండ్లకు అనుగుణంగా యూహెచ్ఎస్ వెళ్ళే ముందే తమ బకాయిని కూడా పూర్తిగా చెల్లించాలని చెప్పి కూడా ఆశ తన డిమాండ్ వినిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వం కూడా తన డిమాండ్లకు పరిష్కరించి దిగి రాకపోతే భవిష్యత్తులో కూడా ఈ ఆందోళన కూడా తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా ఆశ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ రాజ్.